నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు pH మీటర్ గురించి చెప్తాను అనుకున్నాను. ఇది 3-in-1 మీటర్ అండి. అంటే దీంట్లో 3 ప్రాపర్టీస్ని మనం కొలవచ్చు. ఒకటి ఏంటంటే సాయిల్ యొక్క pH, అలాగే సాయిల్ తడి, అలాగే మనం ఏ ప్రదేశం అయితే మొక్క పెట్టాలో ఆ ప్రదేశంలో వెలుతురు ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే మొక్క మనం సరిగ్గా పెంచగలుగుతున్నాం లేదా అనేది మనకు తెలుస్తుంది. ఈ మీటర్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది నేను లాస్ట్ టైం ఎసిడిటీ ఆల్కలినిటీ గురించి చెప్తే చాలామందికి అర్థమైందో లేదో తెలియదు. ఇదైతే ఈజీగా ఉంటుంది, కొద్ది కాస్ట్ అయినప్పటికీ కూడా స్టార్టింగ్లో ఒకసారి కొనుక్కు పెట్టుకుంటే చాలా ఆటలకు ఉపయోగపడుతుంది. ఇది 350 నుంచి 650 రూపాయలు ఉంటుందండి. ఇది కేవలం మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం కోసమే నేను కొన్నాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. అన్ప్యాక్ చేసి చూపిస్తాను. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది చూసారు కదా, ఇది 3-in-1 మీటర్. కింద దీనికి ఒక స్విచ్ లాగా ఉంది కదా, 3 ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, మధ్యలో ఒకటి, రైట్ సైడ్ ఒకటి. ఆ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మాయిస్ట్, తడిని తెలియజేస్తుంది. తడి ఎంత ఉందో తెలుసుకోనాకే మధ్యలో బటన్ మధ్యలో నొక్కితే లైటు, రైట్ సైడ్ pH అందులో పెట్టుకుని వాటిలో పెట్టుకుంటే మనకు పైన స్కేల్ ఉంది, ఆ స్కేల్లో కనిపిస్తాను. మనం ఏది కొలవాలంటే అక్కడ పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకుని దీన్ని మొక్క మొదట్లో గుచ్చాలన్నమాట. గుచ్చితే పైన రీడింగ్ వస్తుంది. ఆ రీడింగ్ మనకు తెలుస్తుంది, అది మనకు లిమిట్స్లో ఉందో లేదో తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు డైల్ చూడండి, పైన డైల్ ఉంది కదా, డైల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 స్కేళ్ళు ఉంటాయి. బాగా పై స్కేల్ ఒకటి, మధ్యలో ఒకటి, కింద ఒకటి. బాగా పై స్కేల్ డార్క్ అని ఉంది కదండి, రైట్ సైడ్ ఏమో లైట్ అని ఉంది. ఇది లైట్ ఇంటెన్సిటీ కొలవన్నమాట. కాంతి ఎంత ఉందో కొలవటానికి. ఎంత కాంతి ఉంటే మొక్క బాగా మురుగుతుందంటే 1000 నుంచి 2000 మధ్యలో ఉండాలండి. 1000 నుంచి 2000 మధ్యలో ఉంటే మొక్క బాగా క్లోరోఫిల్ తయారు చేసుకుంటుంది, పత్రహరితం తయారు చేసుకుంటుంది. ఈ 0-200 అనేది ఏంటంటే లక్షలు, అది యూనిట్లో కొలుస్తాం. మనం డబ్బును రూపాయలు ఎలా కొలుస్తామో అలాగే కాంతిని లక్షల్లో కొలుస్తాం. 0 లక్షలు ఉందంటే చీకటిగా ఉన్నట్టు అనమాట. 200 లక్షలు ఉంటే కొంచెం కాంతి ఉన్నట్టు. అలాగే మనకు మొక్క కావాల్సింది 1000 నుంచి 2000 మధ్యలో మనకి లక్సెస్ ఉండాలన్నమాట. ఇంకా రెండో లైన్ వచ్చేటప్పుడు చూడండి, డ్రై వెట్ అని ఉంది కదా, అది తడి, మొక్కలో తడి ఎంత ఉండాలనేది. ఈ 1, 2, 3 ఉంటే డ్రైగా ఉన్నట్టు అండి. 4, 5, 6, 7, 8 ఉంటే తడిగా ఉన్నట్టు. 7, 8, 10 ఉంటే అది బాగా నీరు ఎక్కువ ఉన్నట్టు అనమాట. కాబట్టి మనకు మధ్యలో 4 నుంచి 8, 9 వరకు ఉన్నా పర్వాలేదు. ఇంకా లాస్ట్ లైన్ వచ్చేటప్పటికి pH, ఇది అసలైంది. ఈ pH వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ 7 ఉంది కదా, 8, 7, 6, 5, 4, 3.5 అని 7 తటస్థం అండి. 7 నుంచి 6 మధ్యలో ఉండాలి మనకి. ఉంటే ప్రతి మొక్క బాగా బతుకుతుంది. 7 కంటే కిందకు ఉన్న, 5 కంటే పైకి ఉన్న అది మొక్క చచ్చిపోతుంది, అది బాగా బతకదు. అది ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకుంటామంటే మధ్యలో పెడితే లైట్, కింద బటన్, లెఫ్ట్ సైడ్కి పెడితే మాయిస్ట్ తడి, ఈ లైటు, కుడి చేతికి పెడితే pH. ఈ విధంగా చేసుకుని దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫీల్డ్లోకి వెళ్ళి చూద్దాం. మొక్కలో పెట్టి ఈ విధంగా పెడతాం. ఇది ఒక మొక్క, కుండీలో ఉన్న మొక్కలోనే మనం దీన్ని గుచ్చుతున్నాం. ఆ గుచ్చినప్పటికి చివరిలో ఎంతవరకు అంటే ఏళ్ళు ఉండే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అంటే ఏళ్ళులో ఉన్న ఏ విధంగా ఉందో మనకి తెలుస్తుంది, ఏళ్ళు దగ్గర. అదే కదా మనకు కావాల్సిందే. నేను ఇప్పుడు మీటర్ని ఏంటంటే మాయిస్ట్లో పెట్టాను. మాయిస్ట్లో పెట్టి చెక్ చేస్తాను. మాయిస్ట్లో పెట్టినప్పుడు ఎంత ఉందో చూడండి, డ్రైలో ఉంది కదా, మధ్యలో స్కేల్ చూడండి. మాయిస్ట్ కంటే లెఫ్ట్ సైడ్కి ఉంది, అంతే డ్రైలో ఉంది. దీన్ని అంటే నీరు తక్కువగా ఉందన్నమాట. నీరు వేయలేదు ఈవేళ, ఇప్పుడు వేద్దామని చెప్పేసి. ఇప్పుడు చూడండి, నీళ్ళు వేస్తున్నాను పక్క నుంచి. నీళ్ళు వేస్తుంటే చూసారు నీళ్ళు ఎలా కదులుతుందో, రైట్ సైడ్కి వస్తుంది. అంటే చెమ్మ పెరుగుతుంది నీళ్ళలో, మెట్లో. అలాగా మనకు కావాల్సిన పాయింట్ వరకు వచ్చిందనమాట. అంటే ఏళ్ళు దగ్గరికి నీళ్లు ఇప్పుడు వెళ్ళినాయి అంటే అర్థమైంది కదా. ఈ విధంగా వెట్నెస్ చెక్ చేస్తాం. ఆ లోతులో నీరు ఉందో లేదో చెక్ చేసుకోనాకే. ఇప్పుడు చూడండి, pHలో పెట్టాను. pH వాల్యూ ఎంత చూపిస్తుంది? 7 చూపిస్తుంది. 7 కంటే కొంచెం తక్కువ, 6 to 7 మధ్యలో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఈ మొక్కకి 7 కంటే కొంచెం తక్కువ ఉన్న చాలు. దీనికి చూడండి, క్లియర్గా చూడండి, జూమ్ చేశాను. బాగా కింద లేనుకుంటే ఆల్కలీన్ గ్రీన్ బటను 7, 6, 8 ఉంది కదా, 7 కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఈ మొక్కకి ఇది సరిపోతుంది. pH వాల్యూ బాగానే ఉందన్నమాట. బాగా లేకపోతే ఏం చేయాలనేది నేను ఇంకో వీడియో చేస్తాను. బాగా లేకపోతే ఏ విధంగా సరి చేసుకోవాలనేది. ఏమంటే ఇప్పుడు pH చెక్ చేసాం, మాయిస్ట్ చెక్ చేసాం. ఇప్పుడు లైటింగ్ చూద్దాం. లైటింగ్ కింద మార్చాను, బటను మార్చినప్పుడు చూడండి, బాగా పై లైన్ చూడండి ఎంత ఉంది, 1000 దగ్గర ఉంది. 1000 కంటే కొంచెం తక్కువ ఉంది. 1000కి 2000కి మధ్యలో ఉండాలని చెప్పుకున్నాం కదా. 1000 నుంచి 2000 లక్షల మధ్యలో ఉంటే మనకు క్లోరోఫిల్ బాగా తయారవుతుంది. 1000 కంటే కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే మనం ఈవినింగ్ టైంలో దీన్ని చెక్ చేస్తున్నాం కదా. ఈవినింగ్ టైంలో సన్సెట్ అయిపోతుంది, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు. ఈ లైటింగ్ సరిపోదు. దీనికి ఏం చేస్తామంటే ఒక చూడండి, పక్కన ఉన్న ఇంకొక మొక్కలో పెట్టి చూద్దాం.
టమాటా మొక్క ఉంది కదా పక్కన దాంట్లో పెడదాం. అది కొంచెం తడిగా ఉంది మొక్క, నీళ్ళు అయితే తడిగా ఉంది. ఇది పీహెచ్లో పెట్టి ఉంచాను. ఫస్ట్ వాల్యూ పీహెచ్ వస్తుంది మనకి. చూడండి పీహెచ్ వాల్యూ ఎంత ఉంది మనకి. ఇది యాసిడ్ లవింగ్ ప్లాంట్ ఇది, అంటే 6 దగ్గర ఉంటే మంచిది. చూడండి ఎంత ఉంది, బాగా కిందలో ఏం చూడండి, ఆల్కలీన్ తర్వాత గ్రీన్ బటను, రెడ్ బటను 7 6లో ఉంది. కాబట్టి దీనికి ఇది ఓకే. ఈ సాయిల్ 6లో ఉంది కరెక్ట్గా, కాబట్టి ఈ మొక్క బాగా బతుకుతుంది. ఇందులో 6 to 7 మధ్యలో ఉండాలి. యాసిడ్ లవింగ్ ప్లాంట్ కాబట్టి 6 ఉంది. ఓకే అండి. నెక్స్ట్ ఏం చేస్తాను, దీన్ని లైట్లో పెట్టాను. లైట్ బటన్ నొక్కేటప్పుడు పైన చూడండి 800 ఉందా, 800 900 కొద్దిగా 800 లక్స్ ఉంది. అంటే పక్క ఇది ఒక్కటే కదా, ఇదే ఒకే టైంలో పెట్టాం. ఇప్పుడు మాయిస్ట్లో పెట్టాను, అంటే తడి చోకి చెక్ చేసుకోనికి బాగా కిందకు వచ్చేసింది, వెట్లోకి వచ్చింది, అంటే నీరు ఎక్కువ ఉంది. అంటే నీరు ఇప్పుడే వేసినని చెప్పాను కదా దీనికి ముందు, కాబట్టి వెట్నెస్ చూపిస్తుంది. ఈ విధంగా 3 రీడింగ్లు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే మన్నాడు మార్నింగ్ మళ్ళీ పైకి వచ్చాను నేను. తర్వాత రోజు పైకి వచ్చి ఒకసారి సన్ రైజ్ చెక్ చేస్తాను అనమాట. ముందు రోజు తక్కువ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత ఉందో. పై లైన్ చూడండి, బాగా పై లైన్ 2000 ఉంది, 2000 లక్షలు ఉంది. అంటే కావాల్సినంత ఉందన్నమాట. అంటే సూర్యరశ్మి వచ్చే టైంలో మంచి వెలుగు వస్తుంది, మొక్కకు కావాల్సినట్టు క్లోరోఫిల్ కావాల్సిన వెలుగు వస్తుందన్నమాట. ఇది చూపించడానికి అని చెప్పి ఒక రోజు ఆగాను నేను. పైన చూడండి 2000 మూసాను, సెన్సార్ మూసేసాను కదా, సెన్సార్ మూసేస్తే 0 చూపించింది. ఆ సెన్సార్ నుంచి మనకు తెలుస్తుంది లైట్ ఎంత ఉందనేది. సెన్సార్ ఓపెన్ చేస్తే 2000 ఉంది. ఇప్పుడు నేను కిందకు వస్తాను బాల్కనీలోకి. అదే టైంలో బాల్కనీలో కిందకు వస్తుంటే అక్కడ చూడండి జస్ట్ లైట్ ఉంది కాబట్టి సన్ లైట్ లేదు. చూడండి ఎంత ఉందో, 50 ఉంది అంతే. ఇక్కడ కూరగాయల మొక్కలు ఏం పెరగవు, ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ పెరుగుతాయి అన్నమాట. ఆ విధంగా డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఏరియాలో ఏం పెరుగుతాయి అనేది. నెక్స్ట్ చూడండి వాటర్ యొక్క ఆల్కలినిటీ కూడా మనం చెక్ చేయొచ్చు. ఆల్కలిన్ వాటర్ అన్నారు కదా ఈ మధ్యన. మన వాటర్ ఆల్కలిన్గా ఉందో లేదో కూడా మనం దీంతో చెక్ చేసుకోవచ్చు. దీనికి ఏం చేస్తుంటే వాటర్ గ్లాస్లో పట్టుకుని కింద ప్రోబులు కొంచెం మట్టి అంతా ఉంటుంది కదా, శుభ్రం క్లీన్ చేసేసి ఆ గ్లాస్లో పెట్టి మనది పీహెచ్లో సెట్ చేసి బటన్ కింద బాగా రైట్ సైడ్ పెడితే పీహెచ్ అనమాట. ఇప్పుడు చూడండి నేను జూమ్ చేసి చూపించాను, కంగారు పడకండి. అది జూమ్ చేశాను కదా, జూమ్ చేసినప్పుడు పీహెచ్ వాల్యూ ఎక్కడ ఉంది చూడండి, 8 ఉంది, ఆల్కలీన్లో ఉంది. అంటే ఆల్కలీన్ వాటర్ అనమాట. 7 ఉంటే తటస్థం. 7 కంటే మనం తాగే నీటికి ఎప్పుడు కూడా 7 కంటే 7 to 8.5 7 8 అలా ఉండాలి. మొక్కలకైతే 6 7 మధ్యలో ఉండాలి. అది ఫండా, అది గుర్తుపెట్టుకోండి. తాగే నీటికైతే 7 నుంచి 8.5 మధ్యలో ఉండాలి పీహెచ్. మొక్కలకేసి నీటికైతే 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. అదనమాట ఫండా. అది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి మీటర్ ఉంటే ఏంటంటే 350 రూపాయలకి వచ్చేస్తుంది మీటరు, 400కు ఉంటుంది కొన్ని కంపెనీలు అయితే. ఏదైనా కొనుక్కోండి. ఇంట్లో ఒకటి ఉందనుకోండి, ఇది మీరు ఈ మొక్కలు తెలుసుకోవచ్చు, ఇంట్లో నీరు యొక్క ఆల్కలినిటీ తెలుసుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట. మీకు ఈ ఎసిడిటీ వచ్చిన మొక్కల యొక్క ఎసిడిటీ ఆల్కలినిటీ ఎలా మార్చాలనేది నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇంకొక స్పెషల్ వీడియో చేసి విపులంగా చెప్తాను మీకు, ఎవరైనా అడిగితే. ఏమండి, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా ఉందో వీడియో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.